గుడ్ ఆఫ్టర్నూన్. మనం ఈరోజు యూనిట్ 5లో నెక్స్ట్ చాప్టర్ ఇండెక్సింగ్ టెక్నిక్స్ అనేది చెప్తాం. సో ఇండెక్సింగ్ టెక్నిక్స్ ఏంటి ఎందుకు వాడాలి, సో వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. డిఫరెంట్ ఇండెక్సింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ ఇండెక్సింగ్ టెక్నిక్స్ సీక్వెన్షియల్ ఇండెక్సింగ్ అని, ఇండెక్స్డ్ యాక్సెస్ మెథడ్స్ అని, పీ3 ఇండెక్సింగ్, హ్యాషింగ్ అని, ఇట్లా డిఫరెంట్ ఇండెక్సింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. అయితే ఎందుకు ఇండెక్సింగ్ టెక్నిక్స్ వాడాలి, అసలు అవసరం ఏంటి అనేది ఫస్ట్గా మనం చూస్తాం. సో డేటాబేస్, సో వీ నో దట్ ఆల్ ద డేటా ఇన్ ద డేటాబేస్ ఈ స్టోర్డ్ ఇన్ ద డిస్క్. చూడండి, మన డేటా అంతా కూడా డిబిఎంఎస్ చెప్తాం. మనం డేటా ఇస్తాం. మన డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? డిస్క్లో స్టోర్ అవుతుంది. అండ్ ద డేటా మస్ట్ బి పర్సిస్ట్ అక్రాస్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఈ డేటా అనేది ఎప్పుడు మనకు ఉండాలి కంపల్సరీ. సో యాక్చువల్లీ ద డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ మెయిన్ మెమరీ and the data which is processed in the data which is stored in the disk and processed in main memory. Actually we have two types of memories, primary memories and secondary memories. So RAM is the primary memory, tape and disks are the secondary memories. The CPU, what are the information required for the CPU? That information can be accessed by the CPU from main memory. The data, we cannot store the information permanently on main memory. However, the data which is given is stored permanently in secondary storage devices only, such as disks. So ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ చెప్పినట్టుగా the data is stored in the external storage devices such as disks and tapes and fetched into the main memory as you need process. The information read or written on disk is called as page. చూడండి, మనం రీడ్ చేయటాన్ని, రైట్ చేయటాన్ని మనం ఏమంటాము? పేజ్ అంటాం. ద సైజ్ ఆఫ్ ద పేజ్ ఇన్ డిబిఎంఎస్ ఈజ్ either 4K or 8KB. చూడండి, అంటే మన యాక్చువల్గా మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? డిస్క్లో స్టోర్ అవుతుంది. ఎక్కడ ప్రాసెస్ జరుగుతుంది? మెయిన్ మెమరీలో జరుగుతుంది. సిపియుకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అవసరమైనప్పుడు సిపియు ఆ ఇన్ఫర్మేషన్ ఫెచ్ చేస్తుంది. ఆ ఫెచ్ చేసే ఇన్ఫర్మేషన్ మనం పేజ్గా చెప్తే ఎంత పేజ్ అంటే 8KB కానీ 4KB కానీ ఉంటుంది. సో ఈ ఫెచ్చింగ్ పట్టే టైంని మనం ఏమంటాము అంటే కాస్ట్ ఆఫ్ పేజ్ అని చెప్తాం. అంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ పేజ్ అంటే ఏంటి? సో ఇన్పుట్ ఫ్రమ్ డిస్క్ టు మెయిన్ మెమరీ, అంటే నా యొక్క ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్ నుంచి మెయిన్ మెమరీకి పట్టే టైం. అంటే యాక్చువల్గా స్టోర్ అయ్యేది డిస్క్లో, ప్రాసెసింగ్ జరిగేది మెయిన్ మెమరీలో. అంటే డిస్క్ నుంచి మెయిన్ మెమరీకి మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. పాస్ చేయటానికి పట్టే టైం, లేక మెయిన్ మెమరీలో ఉన్న ఇన్ఫర్మేషన్ డిస్క్లో స్టోర్ చేయాలి, దానికి పట్టే టైం. ఈ టైంని మనం ఏమంటాము అంటే కాస్ట్ ఆఫ్ ద పేజ్ అని. ఇట్ ఈస్ నెసెసరీ టు మినిమైజ్ ద కాస్ట్. సో దీన్ని మనం కాస్ట్ అంటాం. అంటే సెకండరీ స్టోరేజ్ నుంచి మెయిన్ మెమరీకి పట్టే టైంని మనం కాస్ట్ ఆఫ్ ద పేజ్ అన్నప్పుడు, ఆ కాస్ట్ ఆఫ్ ద పేజ్ని మనం ఏం చేయాలి అంటున్నాం అంటే మినిమైజ్ చేయాలి. టు మినిమైజ్ ద కాస్ట్ ఆఫ్ ద ఇన్పుట్ అవుట్పుట్, దాన్ని మనం ఏమంటాం అంటే టు మినిమైజ్ ద కాస్ట్ ఆఫ్ ద పేజ్ ఇన్పుట్ అవుట్పుట్, ఇట్ ఈస్ నెసెసరీ టు యూజ్ ద ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్స్ అండ్ ఇండెక్సింగ్ టెక్నిక్స్. చూడండి, ఈ కాస్ట్ ఆఫ్ ద పేజ్ ఐఓని మనం మినిమైజ్ చేయటానికి, టు మినిమైజ్ ద కాస్ట్ ఆఫ్ ద పేజ్ ఐఓ, ఇట్ ఈస్ నెసెసరీ టు యూజ్ ద ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్స్ అండ్ ఇండెక్సింగ్ టెక్నిక్స్. సో ఈ కాస్ట్ ఆఫ్ ద పేజ్ అనేది మనం మినిమైజ్ చేయటానికి మనం ఏం చేస్తున్నామంటున్నాను? ఇండెక్సింగ్ టెక్నిక్స్ అనేది కంపల్సరీగా వాడుకోవాలి. ఫైల్ ఆర్గనైజేషన్ అండ్ ఇండెక్సింగ్ టెక్నిక్స్ అనేది. Disks are the most important external storage devices. They allow us to retrieve any page at the fixed cost per page. If you read several pages, in order to that the stored physically,
మచ్ లెస్ దాన్ ద రీడింగ్ టైం. చూడండి, సెవరల్ పేజెస్ మనకు అవసరం అన్నప్పుడు తక్కువ పడుతుంది అని చెప్పుకొని వస్తున్నారు. సో వాట్ ఈస్ ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్? ఫైల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, ఎలా ఉపయోగిస్తాం నేను ఆల్రెడీ చెప్పాను. ఫైల్ ఆర్గనైజేషన్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. చూడండి, సో ఇక్కడ చెప్పాము వాట్ ఈస్ ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్, అది ఇంతవరకు ఇంట్రొడక్షన్. సో ఇప్పుడు మనం ఇక్కడ చెప్తాము వాట్ ఈస్ ఎ ఫైల్ ఆర్గనైజేషన్, వాట్ ఈస్ ఎ ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్. ఫైల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్స్ ఏంటి? ఏ ఫైల్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. రికార్డ్స్ ఆర్ యూజ్డ్ టు యాక్సెస్ ద ప్రైమరీ కీస్. చూడండి, రికార్డ్స్ ఆర్ యాక్సెస్డ్ బై యూజింగ్ ప్రైమరీ కీస్. చూడండి, ప్రైమరీ కీ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. చూడండి, సో వాట్ ఈస్ మనం ఇక్కడ చెప్తా ఉన్నాం అనమాట. ఏ ఫైల్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ ని మనం ఏమంటాం అంటే ఫైల్ అంటాం. ద రికార్డ్స్ ఆర్ యాక్సెస్డ్ యూజింగ్ ప్రైమరీ కీ. ఆ రికార్డ్స్ ని మనం త్రూ దేని ద్వారా యాక్సెస్ చేస్తాము, ప్రైమరీ కీ. మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రతి రికార్డుకి కంపల్సరీగా మనకి ఏముండాలి, ప్రైమరీ కీ ఉండాలి అని చెప్తా వచ్చాం అనమాట. ఫైల్ ఆర్గనైజేషన్ ఈజ్ ఏ లాజికల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద వేరియస్ రికార్డ్స్. The method defines how file records are mapped onto the disk blocks. ఈ ఫైల్ ఆర్గనైజేషన్ అనేది ఏం చెప్తుందంటే హౌ ద రికార్డ్స్ ఆర్ మ్యాప్డ్ ఇన్ టు ద డిస్క్స్. నా రికార్డ్స్ డిస్క్లో ఏ విధంగా మ్యాపింగ్ జరుగుతున్నాయి అని చెప్తుంది. సో ఇట్ ఆల్సో డిస్క్రైబ్స్ ద వే ఇన్ విచ్ ద రికార్డ్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్లాక్స్. బ్లాక్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరేజ్ మీడియం. సో నా యొక్క రికార్డ్స్ ఏ విధంగా స్టోర్ అవుతుంది అనేది చెప్తుంది, బ్లాక్స్గా చెప్తాను. There are two approaches to map the records into disk. They are fixed length records and variable length records. సో మనకు రెండు రకాలుగా చెప్పుకొని వస్తున్నాడు, ఫిక్స్డ్ లెంత్ రికార్డ్స్ అని, వేరియబుల్ లెంత్ రికార్డ్స్ అని. ఫైల్స్ ఆఫ్ ఫిక్స్డ్ లెంత్ రికార్డ్స్ ఆర్ ఈజియర్ టు ఇంప్లిమెంట్ దాన్ ఫైల్స్ ఆఫ్ వేరియస్ లెంత్ రికార్డ్స్. సో ఫిక్స్డ్ లెంత్ రికార్డ్స్, వేరియబుల్ లెంత్, జనరల్గా ఇప్పుడు 99% మనము ఫిక్స్డ్ లెంత్ రికార్డ్స్ ఉపయోగిస్తున్నాము. బికాజ్ ఫిక్స్డ్ లెంత్ రికార్డ్స్ ఆర్ వెరీ ఈజీ టు ఇంప్లిమెంట్. ఈజీగా మనం ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఫిక్స్డ్ లెంత్ రికార్డ్స్నే మనము విడుదల చేయటం అనేది ఒకసారి యూజ్ చేయటం అనేది జరుగుతుంది. చూడండి, సో వాట్ ఈజ్ ఎ ఫైల్? ఏ ఫైల్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. కొన్ని కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ని మనం ఏమంటాము, ఫైల్ అంటాం. ద రికార్డ్స్ ఆర్ యాక్సెస్డ్ యూజింగ్ ప్రైమరీ కీ. ఆ రికార్డ్స్ని త్రూ దేని ద్వారా యాక్సెస్ చేస్తామంటున్నాను, ప్రైమరీ కీ ద్వారానే యాక్సెస్ చేస్తామంటున్నాను. ఫైల్ ఆర్గనైజేషన్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ లాజికల్ రిలేషన్షిప్ అమాంగ్ ద వేరియస్ రికార్డ్స్. సో ఫైల్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ఫైల్ ఆర్గనైజేషన్ ఈజ్ ఏ లాజికల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద వేరియస్ రికార్డ్స్. ఇట్ ఆల్సో డిఫైన్స్ how the records are mapped into the disk blocks. It also describes the records are stored in the terms of blocks and blocks are placed in the storage medium. ఈ blocks storage medium లో ఎలా స్టోర్ అవుతుంది. There are two approaches to implement to map the records into the disks. They are fixed length records and variable length records. So a record, all the records as a fixed storage, then that is called as fixed length records. The records are stored in multiple storage, then it is called as variable length records. Fixed length records are very easy to implement compared to variable length records. చూడండి, ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫైల్ ఆర్గనైజేషన్. ఎందుకు దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, వాట్ ఇస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్? రికార్డ్స్ కెన్ బి సెలెక్టెడ్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. అంటే మనము రికార్డ్స్ని ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. చూడండి, సో రికార్డ్స్ ఆర్ సెలెక్టెడ్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్, చాలా ఫాస్ట్గా మనం చేసుకోవడానికి. టు పర్ఫార్మ్ ఇన్సర్ట్, డిలీట్ అండ్ అప్డేట్ ట్రాన్సాక్షన్స్ ఆన్ ద రికార్డ్ షుడ్ బి క్విక్ అండ్ ఈజీ. సో మనము ఆ రికార్డ్స్ని, కొత్త రికార్డ్ని ఇన్సర్ట్ చేయటం కానీ, ఎగ్జిస్టింగ్ రికార్డ్ని డిలీట్ చేయటం కానీ, మాడిఫై చేయటం కానీ ఫాస్ట్గా చేయటానికి. డూప్లికేట్ రికార్డ్స్ కెనాట్ బి ఇండెక్స్డ్. సో డూప్లికేట్ రికార్డ్స్ ఉండవు, ఇండెక్స్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇన్సర్ట్ డిలీట్. మనకు అది మినిమం కాస్ట్ ఆఫ్ స్టోరేజ్. రికార్డ్ షుడ్ బి స్టోర్డ్ ఎఫిషియెంట్లీ. తక్కువ స్టోరేజ్ తీసుకుంటుంది, ఎఫిషియెంట్గా స్టోర్ చేస్తున్నాం. ఇది మెయిన్ ఆబ్జెక్టివ్. చూడండి, సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఫైల్ ఆర్గనైజేషన్? ఫైల్ ఆర్గనైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఎందుకు దీన్ని వాడుకోవాలి, దీని యొక్క అవసరం ఏంటి, వాట్ ఇస్ ద ఆబ్జెక్టివ్ అంటే records can be selected as fast as possible.
చాలా ఫాస్ట్గా మనం ఏం చేస్తాము, రికార్డ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. టు పర్ఫార్మ్ ఇన్సర్ట్, డిలీట్ అండ్ అప్డేట్ ఆపరేషన్స్ ఆన్ ద రికార్డ్ షుడ్ బి క్విక్ అండ్ వెరీ ఈజీ. సో చాలా క్విక్గా, చాలా ఈజీగా చేయగలుగుతాం ఇన్సర్ట్ కానీ, డిలీట్ కానీ, అప్డేట్ కానీ. డూప్లికేట్ రికార్డ్స్ ఉండవు. మినిమం కాస్ట్ ఆఫ్ స్టోరేజ్, తక్కువ స్టోరేజ్లో మనం స్టోర్ చేయగలుగుతున్నాము అండ్ ఎఫిషియెంట్గా స్టోర్ చేయగలుగుతున్నాము. ఈ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఉపయోగించాం. చూడండి, వాట్ ఈస్ ఫైల్ ఆర్గనైజేషన్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఫైల్ ఆర్గనైజేషన్, దెన్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్స్. ఇవన్నీ మనకున్న సిలబస్లో ఉన్న టెక్నిక్స్ ఏమో సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్, ఇండెక్స్డ్ సీక్వెన్షియల్ యాక్సెస్ మెథడ్స్, క్లస్టర్ ఫైల్ ఆర్గనైజేషన్, ఈ ఫైల్ ఆర్గనైజేషన్, హ్యాష్ ఫైల్ ఆర్గనైజేషన్, B+C ఫైల్ ఆర్గనైజేషన్. ఇవన్నీ కూడా మనకున్న డిఫరెంట్ ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్స్. చూడండి, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్స్. సో మనకున్న డిఫరెంట్ ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్స్ ఏంటి, సో ఏ విధంగా చెప్పాలి అనే దానికి వచ్చినప్పుడు ఇండెక్స్డ్ సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్ ఒకటి, సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్, ఇండెక్స్డ్ సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్, క్లస్టర్ ఫైల్ ఆర్గనైజేషన్, ఈ ఫైల్ ఆర్గనైజేషన్, హ్యాష్ ఫైల్ ఆర్గనైజేషన్, B+ ఫైల్ ఆర్గనైజేషన్. సో ఇలా మనకు డిఫరెంట్ ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్స్. అంటే ఫైల్స్ని మనం ఆల్రెడీ చెప్పాను ఎందుకు ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్ ఉపయోగించాలి అనేది. సో ఇవి రకరకాల టెక్నిక్స్ అన్నమాట. ఈ రకరకాల టెక్నిక్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు, సో ఫైల్లో ఉన్న రికార్డ్స్ని మనం ఆర్గనైజ్ చేయటం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్స్. మనకున్న డిఫరెంట్ ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్స్ ఏమిటి అంటే ఇవి. దీంట్లో సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్ ఏంటి? ఇన్ సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్ ద డేటా ఈజ్ స్టోర్డ్ సీక్వెన్షియల్లీ. మన డేటా ఎలా స్టోర్ అవుతుంది, సీక్వెన్షియల్గా స్టోర్ అవుతుంది. సో వెన్ ద డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ఏ సీక్వెన్షియల్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్. చూడండి, this is the method, easiest method of file organization. In this method files are stored sequentially. So ela store cheskuntamu sequential ga. This method can be implemented in two ways. ఈ సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్ ని రెండు రకాలుగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పాము. ఫైల్ మెథడ్ ఒకటి. In this method we can stored in a sequence one after another. Here the records will be inserted in the order which they are inserted into the tables. చూడండి, సో ఈ ఫైల్ ఆర్గనైజేషన్ లో రికార్డ్స్ ని మనం ఏ విధంగా సీక్వెన్షియల్ గా వన్ ఆఫ్టర్ అనదర్ అరేంజ్ చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ అప్డేటింగ్ ఆర్ డిలీటింగ్ ఎనీ రికార్డ్, ద రికార్డ్ విల్ బి సెర్చ్డ్ ఇన్ ఏ మెమరీ బ్లాక్స్ when it is found, then it will be marked for deleting and new record is inserted. చూడండి, ఈ టెక్నిక్ లో మనం ఏదన్నా ఒక రికార్డుని మనం డిలీట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ముందు సెర్చ్ చేసుకుంటాం. ఎలా, ఫస్ట్ నుంచి వరుసగా సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ రికార్డు ఉందా లేదో చూసుకుంటాం. ఆ రికార్డు కానీ ఉంటే ఆ రికార్డుని మనం ఏం చేస్తాము, మార్క్ చేసేస్తాం. మార్క్ చేసిన తర్వాత ఇతర ఏదైనా కొత్త రికార్డు ఇన్సర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ మార్క్ చేసిన కాడ మనం ఏం చేస్తాము, ఇన్సర్ట్ చేయటం అనేది జరుగుతుంది. చూడండి, ఈ టెక్నిక్లో మనం ఏం చేస్తాము, ఫైల్ సీక్వెన్షియల్ ఆర్గనైజేషన్ టెక్నిక్లో ఇన్ ఫైల్ మెథడ్లో ఏ విధంగా చేస్తున్నాము అంటే, ఇన్ దిస్ మెథడ్ ఆల్ ద రికార్డ్స్ ఆర్ స్టోర్డ్ సీక్వెన్షియల్లీ, అంటే వన్ ఆఫ్టర్ అనదర్. సో ఇన్సర్ట్ అంతా మనం ఏం చేస్తామంటున్నాను, వన్ ఆఫ్టర్ అనదర్. ఫస్ట్ రికార్డు, తర్వాత సెకండ్ రికార్డు, తర్వాత ఫోర్త్ రికార్డు, ఫిఫ్త్ రికార్డు, సిక్స్త్ రికార్డు, ఇలా వరుసగా వన్ ఆఫ్టర్ అనదర్ స్టోర్ చేసుకుంటాం. ఇన్ కేస్ ఆఫ్ అప్డేటింగ్ ఆర్ డిలీటింగ్ ఎనీ రికార్డ్, మీరు ఏదైనా ఒక రికార్డ్ని అప్డేట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఫస్ట్గా మీరు ఏం చేయాలి, సెర్చ్ చేయాలి. ఎక్కడి నుంచి సెర్చ్ చేసుకోవాలి, ఫ్రమ్ ద బిగినింగ్, ఫస్ట్ నుంచి సెర్చ్ చేసుకోవాలి. అండ్ వెన్ ఇట్ ఈస్ ఫౌండ్, మార్క్. ఒకవేళ ఆ రికార్డు కానీ ఉంటే దాన్ని ఏం చేయాలి, మీరు మార్క్ చేయాలి. మార్క్ చేసి దెన్ మార్క్ చేసాము, మార్క్ ఫర్ డిలీటింగ్, దాన్ని మార్క్ చేసి డిలీటింగ్ కోసం పెడతాం. So when you want to insert a new record, that new record is inserted in the marked place. So మనం మార్కింగ్ చేస్తాము. కొత్త రికార్డు కానీ ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ మార్కింగ్ ప్లేస్లో మనం ఇన్సర్ట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. చూడండి, ఇన్సర్షన్ ఆఫ్ ఎ న్యూ రికార్డ్ ఇన్సర్ట్ చేయాలనుకున్నాం అనుకోండి, న్యూ రికార్డ్ ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు R1, R3, R ఇలా ఉన్నాయి అనుకోండి, న్యూ రికార్డ్ R2 అనుకోండి, R2 ఇన్సర్ట్ చేసుకుంటాం వరుసగా. ఎట్ ద ఎండ్ R8 ఉంది,
Suppose you want to insert a new record in the sequence, then it will be placed at the end of the file. సో కొత్త రికార్డ్ని ఇన్సర్ట్ చేయాలనుకున్నాం అనుకోండి, సో ఎక్కడ ఇన్సర్ట్ చేసుకుంటాము, లాస్ట్ ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆ కాన్సెప్ట్ని మనం ఏమంటాము అంటే ఫైల్ మెథడ్ అని చెప్తాం. అంటే ఈ మెథడ్లో మనం ఏం చేస్తున్నాము, ఏదన్నా ఒక రికార్డ్ని డిలీట్ చేయాలి అనుకున్నా, అప్డేట్ చేయాలి అనుకున్నా కానీ, సో అక్కడ ఏం చేస్తామంటే అప్పుడు దాన్ని ఏం చేస్తామంటే మార్క్ చేసేసి సో డిలీట్ చేసేస్తాం. అంటే ఆ ప్లేస్ మార్క్ చేసి ఉంటాం, డిలీట్ అవ్వదు, అలా ఉంటుంది అంతే. కొత్త రికార్డ్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు మార్క్ రికార్డ్స్ ఏమన్నా ఉంటే ఆ ప్లేస్లో ఇన్సర్ట్ చేస్తాం. మార్క్ రికార్డ్స్ లేకపోతే ఏం చేస్తాము, ఎట్ ది ఎండ్లో చేసేస్తాం. రెండో మెథడ్ ఉంది, సార్టెడ్ ఫైల్ మెథడ్. సో రెండు మెథడ్స్ ఉన్నాయి సీక్వెన్షియల్ ఫైల్లో. రెండోది ఏమిటి అంటే సార్టెడ్ ఫైల్ మెథడ్ ఉంది. In this method, the new record is always inserted at the end of the file, and then it will be sorted in the ascending or descending order. చూడండి, ఈ సార్టెడ్ ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్లో కొత్త రికార్డ్ని ఎప్పుడైనా మనం ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, లాస్ట్ ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత సార్ట్ చేయాలి. ఈ విధంగా అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ మనం ఏం చేయాలి, సార్ట్ చేయాలి. సపోజ్ ద రికార్డ్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రైమరీ కీ ఆర్ ఎనీ అదర్ కీ. సో ఇప్పుడు చెప్తానే ఉన్నాం ప్రైమరీ కీ ఉండాలి అని. In the case of modification of any record, it will be updated the record and then sort the file. చూడండి, సో ఇంకేమో ప్రాబ్లమే లేదు. సో అప్డేట్ చేయాలనుకున్నా కానీ ఏదైనా మీరు ఏం చేస్తాము, సో ఎక్కడైనా కానీ అప్డేట్ చేసుకుంటాం, సార్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సపోజ్ నేను మార్చుకోవాలనుకున్నాను, అప్డేట్ చేస్తాను. అప్డేట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, స్టార్టింగ్ చేస్తాం. అంటే ఈ సార్టెడ్ ఫైల్ మెథడ్లో వచ్చేసి చూడండి, అక్కడ వరుసగా స్టోర్ చేసుకుంటూ వెళ్ళిపోవటం. ఇక్కడ అలా కాదు, రికార్డ్స్ని స్టోర్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, సార్ట్ చేయాలి. అందుకని దీన్ని సార్టెడ్ ఫైల్ మెథడ్ అన్నమాట. అక్కడ అలా స్టోర్ చేయాలి, జస్ట్ లాస్ట్ స్టోర్ చేస్తాం అంతేగాని సార్ట్ చేయాలి. ఇక్కడ సార్ట్ చేస్తాం. చూడండి, న్యూ రికార్డ్ ఇన్సర్ట్ చేయాలి అనుకున్నాం అనుకోండి. న్యూ రికార్డ్ ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ R1, R3, R6, R7 ఉంది. R2 ఇన్సర్ట్ చేయాలనుకోండి, ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మీరు ఏం చేయాలి, సార్ట్ చేయాలి. అందుకని సార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, అట్ ద ఎండ్కి వచ్చేసింది చూడండి. సో యాక్చువల్గా R2 లాస్ట్ ఉన్నది ఏమవుతుంది, R1 తర్వాత వచ్చేసింది అనమాట, సార్టెడ్ సిస్టమ్ ఇది. ఇలా మనకు రెండు రకాల ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. అది ఫైల్ ఆర్గనైజేషన్, సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్. చూడండి, సీక్వెన్షియల్ ఫైల్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అది చాప్టర్ ఇంపార్టెంట్ అంతా. ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్ అంటే ఏంటి అనే దానికి వచ్చాం మనం. ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్స్లో ఏమేమి ఉన్నాయి, ఈ ఫైల్ ఆర్గనైజేషన్లో డిఫరెంట్ ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్స్ ఉన్నాయని చెప్పాను. ఈ డిఫరెంట్ ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్లో ఒకటి ఏమంటున్నాను అంటే సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్ అని ఒకటి చెప్పాను. ఈ సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్లో మనం రికార్డ్స్ అన్నీ కూడా ఎలా స్టోర్ చేస్తామంటున్నాను, సీక్వెన్స్గా స్టోర్ చేస్తాం. సీక్వెన్స్ అంటే ఏంటి, వన్ ఆఫ్టర్ అనదర్ స్టోర్ చేస్తాం. అయితే ఈ సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్ని రెండు రకాలుగా ఇంప్లిమెంట్ చేశారు. ఒకటి ఏంటి అంటే ఫైల్ మెథడ్ ఒకటి, ఇంకోటి ఏంటంటే సార్టెడ్ ఫైల్ మెథడ్ అని రెండు మెథడ్స్ చెప్పాం. ఈ ఫైల్ మెథడ్లో మనకి ఏమవుతుంది అంటే ద న్యూ రికార్డ్ ఈజ్ ఇన్సర్టెడ్ ఎట్ ఎండ్. సో ఎప్పుడు కూడా న్యూ రికార్డ్ ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది, లాస్ట్న ఇన్సర్ట్ అవుతుంది. వెన్ యూ వాంట్ టు డిలీట్ ఆర్ మాడిఫై ఎనీ రికార్డ్, then we can search whether the record is exist in the file or not. చూడండి, మీరు ఏదన్నా ఒక రికార్డ్ని డిలీట్ చేయాలన్నా మాడిఫై చేయాలన్నా కానీ వరుసగా సెర్చ్ చేసుకుంటాం. ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ దెన్ మార్క్ ఉంటే అప్పుడు ఏం చేయాలి, మార్క్ చేస్తాం. ఇన్ ద కేస్ ఆఫ్ డిలీషన్ ద న్యూ రికార్డ్ ఈజ్ ఇన్సర్టెడ్ అట్ ద ప్లేస్ ఆఫ్ మార్కింగ్. సో ఏదైనా డిలీషన్ కావాలి అనుకున్నాం అనుకోండి, మార్క్ చేసి పెడతామంతే, డిలీట్ చేయండి. కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఆ మార్కింగ్ ప్లేస్లో ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మనము సో ఇలా ఉంది, కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేయాలనుకున్నాం అనుకోండి, అది ఎక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాం, లాస్ట్లో ఇన్సర్ట్ చేస్తాం, ఇంకెక్కడ ఇన్సర్ట్ చేయం. అదే సార్టెడ్ ఫైల్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే, సో ద న్యూ రికార్డ్ ఈజ్ ఇన్సర్టెడ్ ఎట్ ఎండ్. ఆఫ్టర్ దట్ ద రికార్డ్స్ ఆర్ సార్టెడ్ బేస్డ్ ఆన్ ద ప్రైమరీ కీ. సో చూడండి, ఈ సార్టెడ్ ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్లో ఏమవుతుంది అంటే న్యూ రికార్డ్ని మనం ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, అట్ ఎండ్లో ఇన్సర్ట్ చేసి తర్వాత ఏం చేయాలి, మీరు సార్ట్ చేయాలి.
సో మాడిఫికేషన్ జరగాలి అనుకున్నాం అనుకోండి, మాడిఫై చేస్తాం, డిలీట్ కావాలంటే డిలీట్ కూడా చేస్తాం. వన్స్ వీ కెన్ పర్ఫార్మ్ మాడిఫికేషన్ ఆర్ డిలీషన్, అగైన్ ఇట్ ఈస్ నెసెసరీ టు సార్ట్. చూడండి, ఇన్సర్ట్ చేయాలనుకున్న లాస్ట్ ఇన్సర్ట్ చేసి సార్ట్ చేయాలి. అలానే మాడిఫై చేయాలన్నా డిలీట్ చేయాలన్నా మాడిఫై చేసాం అనుకోండి, మాడిఫై చేసి మళ్ళీ ఏం చేయాలి, మీరు సార్ట్ చేయాల్సిందే. డిలీట్ చేయాలంటే డిలీట్ చేసుకుంటే సార్ట్ చేసుకోవాల్సిందే. సో ఇక్కడ ఇన్సర్షన్ ఆఫ్ ఎ న్యూ రికార్డు కావాలి. R2ని నేను ఇన్సర్ట్ చేయాలి అనుకున్నాను అనుకోండి, రికార్డ్ టు R2ని ఇన్సర్ట్ చేయాలి అనుకున్నాను అనుకోండి, అటెండ్ ఇన్సర్ట్ చేస్తాము. అటెండ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత సార్ట్ చేసాము. సార్ట్ చేయగానే ఎప్పుడైతే సార్ట్ చేసామో R1 తర్వాత ఏమొచ్చింది, R2 వచ్చింది మనకు. సో దీనివల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్ యొక్క అడ్వాంటేజెస్ కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇట్ కంటైన్స్ ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్ మెథడ్ ఫర్ ఫైల్ ఫర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. సో ఎక్కువ డేటా ఉన్నప్పుడు ఎఫిషియంట్ మెథడ్ అని చెప్తాం, హ్యూజ్ అని. ఇన్ దిస్ మెథడ్ ఫైల్స్ కెన్ ఈజీలీ స్టోర్ చీపర్. సో చాలా ఈజీగా స్టోర్ చేయగలుగుతున్నాం, తక్కువ కాస్ట్తో స్టోర్ చేయగలుగుతున్నాం. సింపుల్ డిజైన్, ఎందుకని ఒకదాని తర్వాత ఒకటి కాబట్టి సింపుల్ డిజైన్. ఇట్ రిక్వైర్స్ నో మచ్ మోర్ ఎఫెక్ట్, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. In this method, it is used when most of the records have to be accessed like grade, calculation, student. So sequential ga unnappudu it is used for report generation and statistical calculations. Chudandi, so sequential operations ki idi baga upayogapadutundi. Fast and efficient ani cheptunnamu, takku cost lo store cheyagalugutamu ani cheptunnam. Sequential idi malla manaki edi kavalante adi raadu, sequential. Aithe disadvantages kuda unnai konni. It will waste time. We cannot jump from a particular record, that is అంటే మనం ఏ రికార్డు కావాలి అంటే ఆ రికార్డుని డైరెక్ట్గా మనం జంప్ చేయడానికి వీలవుతుంది. అంటే మనకి ఏ రికార్డు అవసరం అనుకోండి, ఆ రికార్డుకి మనం డైరెక్ట్గా జంప్ చేయడానికి వీలవద్దు. అందువల్ల టైం వేస్ట్ అయిపోతుంది. సపోజ్ నాకు 20 రికార్డు కావాలనుకోండి, డైరెక్ట్గా 20 రికార్డుకి వెళ్ళలేము. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, ఫస్ట్ రికార్డు ఫస్ట్, తర్వాత సెకండ్ తర్వాత థర్డ్, ఇలా 20 రికార్డుకి వెళ్ళాలి అంటే వరుసగా సీక్వెన్షియల్గానే వెళ్ళాలి. సార్టెడ్ ఫైల్ మెథడ్ టేక్స్ మోర్ టైమ్ అండ్ స్పేస్ ఫర్ స్టోరింగ్ రికార్డ్. సార్టెడ్ ఫైల్లో వచ్చేసి ఎక్కువ టైం పడుతుంది, ఎందుకని అన్ని సార్ట్ చేయాలి కాబట్టి ఎక్కువ టైం పడుతుంది అని చెప్తున్నాడు. సో ఇలా మనకు 2 రకాలుగా సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్స్. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మ్యాగ్నెటిక్ టేప్స్. మనము పాత రోజుల్లో టేప్ రికార్డ్ క్యాసెట్స్, వీడియో క్యాసెట్స్ ఉంటాయి. ఈ టేప్ రికార్డ్ క్యాసెట్స్, వీడియో క్యాసెట్స్ ఇవన్నీ కూడా ఏంటి అంటున్నాం అంటే సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్స్. పాత రోజుల్లో మనం మ్యాగ్నెటిక్ టేప్స్ వాడేటప్పుడు సో అన్ని సాంగ్స్ కానీ అట్లా మనం స్టోర్ చేస్తాం. నాకు ఒక పర్టికులర్ సాంగ్ కావాలి అనుకోండి, డైరెక్ట్గా ఆ సాంగ్కి వెళ్ళలేను నేను. ఏం చేయాలి నేను? సో 1 by 1 నేను అలా ఇంటేనే ఆ పర్టికులర్ రికార్డుకి వెళ్ళగలుగుతాను. కానీ సో నాకే రికార్డు కావాలి అంటే ఆ రికార్డుని నేను డైరెక్ట్గా రీడ్ చేయడానికి అవకాశం అనేది లేదు. సో అది సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్లో ఉన్న మేజర్ ప్రాబ్లం. అంటే మనకు సపోజ్ ఇప్పుడు పెద్ద స్టోరేజ్ అండి, కొన్ని వేల రికార్డ్స్ ఉన్నాయి. సపోజ్ నాకు 1000 రికార్డు కావాలి అనుకున్నావు అనుకోండి, నువ్వు డైరెక్ట్గా 1000 రికార్డుని యాక్సెస్ చేయడానికి వీలవుతుంది. ఏం చేయాలి, నువ్వు 1000 రికార్డుని కావాలంటే ఫస్ట్ రికార్డ్ నుంచి మూవ్ అవుతా ఉండాలి. అందువల్ల నీకు 1000 రికార్డుకి వెళ్ళాలి అంటే టైం ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. సపోజ్ ఒక 1,00,000 రికార్డ్స్ ఉన్నాయి, 1,00,000 రికార్డ్స్లో లాస్ట్ రికార్డుకి వెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలి, లాస్ట్ రికార్డుకి వెళ్ళాలి అంటే ఫస్ట్ నుంచి వరుసగా రీడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అలా ఫస్ట్ నుంచి వరుసగా రీడ్ చేయడం వల్ల మనకేమవుతుంది, చాలా టైం వేస్ట్ అవుతుంది. అలానే సార్టెడ్ ఫైల్ సిస్టమ్ ఉపయోగించాలనుకోండి, ప్రతిసారి రికార్డ్ ఇన్సర్ట్ చేసిన ప్రతిసారి మనం ఏం చేయాలి, సార్ట్ చేయాలి. అలానే అప్డేట్ చేసిన ప్రతిసారి సార్ట్ చేయాలి. సార్ట్ చేయటం వల్ల మీకేమవుతుంది, సో టైం వేస్ట్. సార్టింగ్ కూడా మళ్ళీ మీకేమవుతుంది, కొంత టైం పడుతుంది కాబట్టి టైం వేస్ట్ అవుతుంది. ఇలా సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఏంటంటే చీపర్, ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, కాస్ట్ తక్కువ పడుతుంది. ఎందుకని, సో ఎటువంటి కాంప్లెక్సిటీ ఉండదు అక్కడ. డిసడ్వాంటేజ్ ఏంటి అంటే టైం వేస్ట్. వీ కెనాట్ జంప్ డైరెక్ట్లీ టు ఏ పర్టికులర్ రికార్డ్. సో డైరెక్ట్గా ఆ పర్టికులర్ రికార్డుకి వెళ్ళి జంప్ చేయలేదు. అంటే నాకు అంటే ర్యాండమ్ యాక్సెస్ అనేది ఉండదు. అంటే నాకు ఏ రికార్డు కావాలి అంటే ఆ రికార్డుని నేను డైరెక్ట్గా యాక్సెస్ చేయడానికి అవకాశం అనేది లేదు. సో అది టైం కూడా ఎక్కువ పడుతుంది.
ఎక్కువ టైం పడుతుంది. అదొక మేజర్ ప్రాబ్లం అనమాట. అందుకనే మనము ఫైల్ ఆర్గనైజేషన్ పాత రోజుల్లో మనం చెప్పేవాడిని నేను. అందుకే పాత రోజుల్లో మనం చూసుకున్నప్పుడు టేప్ రికార్డ్ క్యాసెట్స్ ఉండేవి. ఈ రోజు అంతా మనకు సీడీలో ఫోన్లలో ఇలా వచ్చేసినాయి. కానీ పాత రోజుల్లో అనుకోండి ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్ 30 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయాం అనుకోండి, ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ వెళ్తే టేప్ రికార్డ్ క్యాసెట్స్ టేప్ రికార్డ్స్ ఉన్నాయి. పాటలు వినాలి అంటే టేప్ రికార్డే. ఆ క్యాసెట్స్ ఉంటాయి. ఆ క్యాసెట్లో పెట్టుకొని వింటా ఉంటాం. సో అలా మనకేంటి అంటున్నాము అంటే, సో ఒక పర్టికులర్ సాంగ్ వెళ్ళాలి అనుకోండి, ఆ పర్టికులర్ సాంగ్ డైరెక్ట్గా వెళ్ళలేము. అలానే ఈరోజు మనం సినిమాలు చూస్తున్నాం అనుకోండి, డైరెక్ట్గా మనకి ఏది కావాలంటే ఆ టైంకి అక్కడికి వెళ్ళిపోతున్నాం. అయితే పాత రోజుల్లో అలా కాదు. టేప్ రికార్డ్ క్యాసెట్స్ ఉంటాయి, వీడియో క్యాసెట్స్. సో వీడియో క్యాసెట్ డ్రైవ్లో పెట్టేసి సో ఫార్వర్డ్ చేయాలి. ఆ రికార్డ్కి వెళ్ళాలి అంటే మనం ఫార్వర్డ్ చేసుకుంటే కానీ ఆ పర్టికులర్ రికార్డ్కి వెళ్ళాం. డైరెక్ట్గా మనకి ఏది కావాలంటే అది లేదు. సపోజ్ నాకు ఈ పర్టికులర్ సాంగ్ కావాలి, నాకు ఈ పర్టికులర్ మూవీ ఆల్రెడీ నేను కొంత పార్ట్ మూవీ చూశాను, రిమైనింగ్ అక్కడి నుంచి వెళ్ళాలి అనుకున్నాను అనుకోండి, వెళ్ళడానికి వీలవదు. సో మళ్ళీ మనం ఫార్వర్డ్ దీనికో చేయాలన్నమాట. ఇలా సీక్వెన్షియల్ టెక్నిక్ వాడటం అనేది కొంచెం సింపులే, కానీ అది